ప్రకృతి మనిషికి ప్రసాదించిన అమూల్యమైన వరం. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సారవంతమైన నేల, జీవ వైవిధ్యం అన్ని పర్యావరణం నుంచే లభిస్తున్నాయి. అయితే ఆధునిక జీవనశైలి, పారిశ్రామికీకరణ, నగరీకరణ కారణంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది. పచ్చదనం మానవ జీవనానికి ప్రాణాధారం. చెట్లు వర్షాలకు ఆధారం కావడమే కాకుండా వాతావరణంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. నేడు అనేక ప్రాంతాల్లో చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షపాతం విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకే పచ్చదనాన్ని పెంపొందించడం అత్యవసరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో త్వరగా కరగకపోవడం వల్ల నేల, నీరు, జీవరాశులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లు, ఇతర వస్తువులు నదులు, చెరువులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. సముద్ర జీవులు కూడా ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ప్రమాదంలో పడుతున్నాయి. అందువల్ల ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. ప్లాస్టిక్ బదులుగా వస్త్ర సంచులు, పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. కాలుష్యం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం రోజు రోజుకు పెరుగుతున్నాయి. పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థాలు, వాహనాల నుంచి వెలువడుతున్న పొగ, విచక్షణారహితంగా చెత్తను పారివేయడం వంటి కారణాలు కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి. దీని ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగా పడుతోంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. కాలుష్యాన్ని ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.